ఆ టైంలో తను దన్నం పెట్టి వేడుకుందంట. అండ్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన మాట ఏంటో తెలుసా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వేనం యూట్యూబ్ ఛానల్. ఈ విషయం తెలిసాక 1 మినిట్ నా మైండ్ బ్లాంక్ అయింది. అంటే ఇన్హేలర్ ని ఈ విధంగా కూడా వాడతారా అనేసి ఈ మృగాల మీద పిచ్చ కోపం వచ్చింది. రీసెంట్ గా కోల్కతాలో ఇంకో గ్యాంగ్ రేప్ అయింది. మొన్న బీచ్ కాడ ఒక గ్యాంగ్ రేప్ అయిందని చెప్పాను. దానికి ముందుల డాక్టర్ రేప్ కేసు అయింది. అండ్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఈ స్టోరీ ఏదైతే ఉందో అది చెప్పడానికి నాకు కష్టంగానే ఉంటుంది, వినడానికి మీకు కష్టంగానే ఉంటుంది, అండ్ మర్చిపోవడం ఇంకా కష్టంగా ఉంటుంది. ఒక అమ్మాయి యాజ్ పర్ హర్ సెక్యూరిటీ, మనం తన పేరు గానీ తన ఫేస్ గానీ రివీల్ చేయకూడదు, కాలేజీకి వెళ్లి తన లైఫ్ చేంజ్ చేసుకుందాం అనుకునే లోపు తన లైఫ్ ని డార్క్ చేశారు. ఈ స్టోరీ సౌత్ కలకత్తా లా కాలేజ్ లో జరిగింది. లా కాలేజ్ అంటే ఏంటి? మనకి ఫ్యూచర్ లో ఏమన్నా అన్యాయం జరిగితే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మాకు న్యాయం చెయ్యండి అనేసి ఫస్ట్ మనం అప్రోచ్ అయ్యేది లాయర్స్ ని. అలాంటి లా కాలేజ్ లోనే ఒక లా స్టూడెంట్ మీదే ఈ అన్యాయం జరిగింది. అండ్ ఇంకా మన సొసైటీ ఎంత దిగజారిపోయిందో దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉండదు. యాజ్ పర్ ద లీగల్ రెస్ట్రిక్షన్స్, అమ్మాయి పేరు అసలు చెప్పను నేను, తను 24 years ఓల్డ్ అనమాట. ఫస్ట్ ఇయర్ LLB చదువుతుంది. అండ్ తిను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. పెద్ద పెద్ద డ్రీమ్స్ తో ఫ్యూచర్ లో ఒక క్రిమినల్ లాయర్ అవ్వాలి అండ్ చాలా మందికి న్యాయం చెయ్యాలి అనేసి కాలేజ్ లో ఫస్ట్ డే అడుగు పెట్టింది. కానీ ఈ డ్రీమ్ తన జీవితంలో డార్క్నెస్ ని తీసుకొచ్చింది. అండ్ తిను జాయిన్ అయిన ఫస్ట్ డేనే ఒక ఎక్స్ స్టూడెంట్ లీడర్ మనోజిత్ మిశ్రా తనని చూసిన వెంటనే హెరాస్మెంట్ మొదలు పెట్టాడు. అండ్ వల్గర్ కమెంట్స్ చేసి తన వెంటబడి అండ్ తనని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడి, నా ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేయి, నా రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేయి అనేసి తన మీద ప్రెషర్ పెట్టాడు. అసలు ఎవరి మనోజిత్ మిశ్రా అంటే తనకి 31 years అనమాట. ఫార్మర్ TMCP స్టూడెంట్ వింగ్ లీడర్ తిను. అండ్ తినకి కాలేజ్ లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది. అలాగే స్టాఫ్ కాంట్రాక్ట్ పొజిషన్ లో ఉన్నాడు. అలాగే తిన మీద పాస్ట్ లో కూడా చాలా కేసెస్ వచ్చాయంట, లైక్ హెరాస్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్, వైలెన్స్, అలాగే ఇండిసిప్లిన్ గా బిహేవ్ చేసేవాడు అనేసి. కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేసి మదమెక్కి కాలేజ్ లో ఒక రౌడీ లాగా నడుచుకునేవాడు. అండ్ తన మీద చాలా FIRs ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్ చాలా మంది తన మీద కంప్లైంట్స్ చేశారు. కానీ తన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసి అవన్నీ వాళ్ళు ఇగ్నోర్ చేశారు. అండ్ ఆ రోజు అలా ఇగ్నోర్ చేయడం వల్ల ఇవాళ ఒక అమ్మాయి జీవితం నాశనం అయింది. అండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ని యూజ్ చేసి తను ఏం చేశాడో వింటే మీ రక్తం మరుగిపోతుంది. సో అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. జూన్ 25th సాయంత్రం 7:30 అలా అవుతుంది. అమ్మాయి కాలేజ్ లో ఉండి చదువుకుంటుంది. మనోజిత్ తన దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ రూమ్ లోకి రమ్మన్నాడు. కానీ తనకి తెలియంది ఏంటంటే ఈ సెక్యూరిటీ గార్డ్ కూడా మనోజిత్ తో చేతులు కలిపాడు. సెక్యూరిటీ గార్డ్ నేమ్ వచ్చేసరికి పినాకి బెనర్జీ. అండ్ తన కోఆపరేషన్ తో డోర్ లాక్ చేశారు. అండ్ మనోజిత్ చేతిలో ఆ టైంలో ఒక హాకీ స్టిక్ ఉంది, ఆల్కహాల్ ఉంది, అలాగే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడే తనని బలవంతం పెట్టడం స్టార్ట్ చేసి రేప్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ తనని హాకీ స్టిక్ తో కొట్టాడు. ఆ తర్వాత తను అన్కాన్షియస్ అయింది అండ్ ఫోర్స్ఫుల్లీ అసాల్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరిగిందో తెలుసా? కాలేజ్ లోనే సెక్యూరిటీ గార్డ్ రూమ్ లో. అండ్ అది కూడా టైమ్ లైన్ ఈజ్ అరౌండ్ 7:30 ఓన్లీ. తను టార్చర్ తట్టుకోలేక పానిక్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. అండ్ ఆ రేప్ ప్రాసెస్ జరుగుతున్న టైంలో విక్టిమ్ కి సివియర్ ఆస్మా అటాక్ అయింది. అండ్ తను బ్రీత్ కూడా తీసుకోలేనంత సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయింది. అయినా గానీ ఈ సన్నాసి మనోజిత్ గడు ఆపలేదు. తన మీద ఇంచ్ కన్సర్న్ కూడా చూపిలేదు. ఆ టైంలో తను దన్నం పెట్టి వేడుకుందంట, ఇది ఆపేసే అనేసి. అండ్ తను ఆ టైంలో చనిపోతానేమో అనేసి ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఆస్మా అంత సివియర్ గా అటాక్ అయింది. కానీ ఈ దరిద్రుడు ఆపకుండా చేస్తూనే ఉన్నాడు. ఈ టైంలోనే తన ఫ్రెండ్ జేయబ్ అహ్మద్ మెడికల్ షాప్ నుండి ఇన్హేలర్ కొనుక్కొని వచ్చాడు. అక్కడ 350 రూపీస్ ట్రాన్సాక్షన్ అయింది. అండ్ అలాగే తను కొనుక్కుని వచ్చిన మెడికల్ షాప్ లో CCTV ఫుటేజ్ కూడా రికార్డ్ అయి ఉంది. ఇక్కడ ఇన్హేలర్ కొనుక్కుని వచ్చింది అమ్మాయి రిలీఫ్ అవ్వడానికి కాదు, ఆ ప్రాసెస్ ని కంటిన్యూ చేయడానికి. ఎక్కడ ఇన్హేలర్ తీసుకురాకపోతే ఆ ప్రాసెస్ అక్కడికక్కడే ఆగిపోతుందో అని భయపడి ఇన్హేలర్ తీసుకొచ్చారు. అంటే ఇక్కడ అమ్మాయి మీద ఇంచ్ మానవత్వం కూడా చూపిలాళ్ళు మృగాలు లాగా బిహేవ్ చేశారు. ఇలాంటి వాళ్ళని పట్టుకొచ్చి అడ్డంగా నరికేయాలనిపిస్తుంది. ఇందులో థర్డ్ పర్సన్
పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ప్రమిత్ ముఖర్జీ. తిను డోర్ దగ్గర ఒక గార్డ్ లాగా నిలబడ్డాడు అండ్ ఎవరిని అక్కడికి రాకుండా ఒక సెక్యూరిటీ గార్డ్ లా పనిచేశాడు. అండ్ ఆ ప్రాసెస్ ని వీడియో రికార్డ్ తీద్దామని ట్రై కూడా చేశాడంట. అండ్ ఆ రేప్ కంప్లీట్ అయ్యాక జూన్ 26న సేమ్ నైటే విక్టిమ్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అండ్ డాక్టర్స్ క్లియర్ గా చెప్పారు తన మీద మల్టిపుల్ బైట్ మార్క్స్ ఉన్నాయి అండ్ గోర్లతో రక్కేశారు. అండ్ సైకలాజికల్లీ తన ఒక ట్రూమాలోకి వెళ్ళిపోయింది. అండ్ అది చేస్తున్నప్పుడు ఆ రూమ్ చిన్నది కాబట్టి సొఫిస్టికేషన్ గా అనిపించింది అండ్ ఊపిరి కూడా తనకి సరిగ్గా అందలేదు. అయినా గానీ ఆ దుర్మార్గుడు ఆపలేదు, కంటిన్యూ చేయడానికి ఇన్హేలర్ తెప్పించుకుని మరీ చేశాడు. లంబిడికే కొడుకు. ఇది తెలిసిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ లాంచ్ చేశారు. అలాగే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అపాయింట్ చేశారు. అండ్ ఈ క్రైమ్ లో దొరికిన ఎవిడెన్సెస్ ఏంటంటే 42 CCTV ఫుటేజెస్ మొత్తం కాలేజ్ నుండి, ఆ వీధి నుండి, అలాగే మెడికల్ షాప్ నుండి అన్ని CCTV ఫుటేజెస్ కలెక్ట్ చేశారు. అండ్ ఇన్హైలర్ కొన్నప్పుడు 350 రూపీస్ UPI బిల్, ఇది మెయిన్ ఎవిడెన్స్ కింద వచ్చింది. అలాగే ఆ విక్టిమ్ కూడా ఇతను చాలా సార్లు కాల్ చేసి బెదిరింపులు చేశారంట. ఆ కాల్ లాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ DNA రిపోర్ట్స్ కూడా ఫేవర్ గానే ఉన్నాయి. మిశ్రా బాడీ మీద స్క్రాచెస్ ఉన్నాయి అండ్ విక్టిమ్ స్టేట్మెంట్స్ ఫుల్ గా రికార్డ్ అయి ఉన్నాయి. అండ్ ఈ కేసులో నియర్లీ 4 మెంబర్స్ ని అరెస్ట్ చేశారు. అందులో నెంబర్ 1 అక్యూజ్డ్ మనోజిత్ మిశ్రా, తిని ఆ యదవా పనిచేసింది ఈడే. అండ్ జయబ్ అహ్మద్, ఈడు ఇన్హేలర్ కొనుక్కుని వచ్చాడు. అండ్ ప్రమిత్ ముఖర్జీ, ఈడు సెక్యూరిటీ గార్డ్ లా పనిచేశాడు. అండ్ సెక్యూరిటీ గార్డ్ లా వర్క్ చేయాల్సిన పినాకి బెనర్జీ ఏమో చూస్తూ ఉండేవాడు. అండ్ వీళ్ళ మీద వేసిన సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 127(2) గ్యాంగ్ రేప్, సెక్షన్ 71 wrongful confinement, సెక్షన్ 35 కాన్స్పిరసీ అండ్ గ్రూప్ క్రిమినల్ ఇంటెన్షన్. అండ్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇన్హేలర్ అమ్మాయి జీవితాన్ని రక్షించడానికి వాడలేదు, టార్చర్ కంటిన్యూ చేయడానికి వాడారు అనేసి అన్నారు ఆవిడ. అండ్ వాళ్ళందరినీ జూలై 8 దాకా కస్టడీలో రిమాండ్ చేశారు. అండ్ సౌత్ కలకత్తా లా కాలేజ్ లో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే క్యాంపస్ లో సేఫ్టీ పెరగాలి, CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలి, అండ్ ఈ కేసులో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరగాలి, అండ్ మిశ్రాని సస్పెండ్ చేయాలి అనేసి. అండ్ కాలేజ్ నుంచి ఆ ఇద్దరు స్టూడెంట్స్ ని ఎక్స్పెల్ చేశారు. అలాగే మనోజిత్ తో ఉన్న కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేశారు. కానీ ఈ ప్రాసెస్ జరగడానికి కూడా చాలా టైం పట్టింది, అందుకే క్రిటిసైజ్ అయ్యారు బాగా. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి సుయోమోటో నోటీస్ పంపింది. అండ్ కలకత్తా హైకోర్టులో కేసు పైన సుయోమోటో హియరింగ్ రిక్వెస్ట్ పంపించారు. అండ్ ఈ కేసు ఇలా జరగడానికి మనకి చాలా రీజన్స్ ఉన్నాయి. పవర్ అండ్ పాలిటిక్స్, ఈ రెండు మిశ్రాకి ప్రొటెక్షన్ కల్పించింది. అండ్ పాస్ట్ లో తను చేసిన క్రైమ్స్ ని ఇగ్నోర్ చేశారు. అలాగే ఉమెన్ సేఫ్టీ ఇన్ కాలేజ్, కనీసం లా కాలేజీలో కూడా ఉమెన్ కి సేఫ్టీ లేదు. అండ్ సెక్యూరిటీ స్టాఫ్ కూడా క్రైమ్ ని ఆపకుండా క్రైమ్ లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. గవర్నమెంట్ వీటి మీద యాక్షన్ తీసుకోకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎంతో మంది అమ్మాయిలు ఇలా బలైపోతూనే ఉంటారు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.